ఊర్మిళ, ఇప్పుడు ఇవన్నీ అనవసరం. టైం అవుతుంది, బయలుదేరదాం పద. ఏంటి నాయనా బయలుదేరేది? మొదన స్టప్పితే ఎదురొచ్చాక ముందుకెళితే పని జరగదు. ఊర్మిళ, ఒక్క నిమిషం ఉండు. ఇదిగో ఈ మంచినీళ్ళు తాగు. ఊర్మిళ, బాను ఎదురు రావటం చాలా మంచిదని దోసపాడులో అందరూ అంటారు. అంటారు నాయనా, అంటారు. పొరుక్కి లక్ష్మీదేవి, ఇంటికి జ్యేష్ఠాదేవి అని. వాళ్ళకి మంచిదేమో, మనకు కాదు మనోహరు. అమ్మా, మంచి ఎక్కడైనా మంచే కదండి. ఏమండి, మీరు మాత్రం దీన్ని వెనకేసుకురాకండి. అత్తయ్య, మంచిది చెడ్డదాన్ని ఏ రోజు పేరు తగిలించుకోకూడదు. అలాగే మంచివాడు చెడ్డవాడు అని మనిషి నెత్తి మీద రాసిపెట్టి ఉండదు. రోజు మంచిగా మారాలన్నా, మనకి మంచి జరగాలన్నా ముందు మన ఆలోచనలు మంచిగా ఉండాలి. అప్పుడు మనకి జరిగేదంతా మంచి అవుతుంది. ఏయ్, ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరు దానివి, పెద్దగా చదువు కూడా లేని దానివి, నువ్వు మా మమ్మీకి నీతులు చెప్తావా? పెన్ను విలువ 10 రూపాయలు ఉంటుంది చాందిని. 1 కోటి రూపాయల చెక్కు మీద సంతకం పెట్టాలన్నా ఆ 10 రూపాయల పెన్నునే ఉపయోగిస్తారు. దానికోసం ప్రత్యేకించి వజ్రాలు పొదిగిన పెన్ను తీసుకురారు కదా. మంచి మాట ఎవరు చెప్పినా వినాలి. సరే, వింటాను. మంచి చెప్తున్నావు కదా, వింటాను. ఏమండి, మీరు కూడా వినండి. మంచి చెప్తుంది కాబట్టి ఈవిడ గారు మంచిది అనుకొని నేను బయలుదేరుతున్నాను. లెక్క ప్రకారం ఈ వేళల్లో నేనే నెగ్గాలి. నేను నెగ్గితే అబ్బో ఈవిడ గారు ఒక దేవత అని దండేసి దండం పెడతాను. పొరపాటున ఆ ప్రాపర్టీ నాకు దక్కలేదో అప్పుడు చెప్తాను దీని సంగతి. దేవుడా, మామూలుగా అయితే నువ్వు మాకు ఆ ప్రాపర్టీ ఇవ్వకపోయినా నేనేం బాధపడను. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మాకే దక్కించాలి. తప్పదు. ఈ వేలంలో ఊర్మిళ నెగ్గేలా చూడు స్వామి. ఏమండి, బయలుదేరదామా? ఏయ్, తప్పకా. ఆహా, ఎదురొచ్చింది కాక నీతులు చెప్తున్నావా? నీతులు నీకుందే, తర్వాత చెప్తా నీ సంగతి.
నమస్తే అండి. నమస్తే. నమస్తే. నమస్కారం, కూర్చోండి. ఏంటి సార్, పాట మొదలు పెట్టడానికి ఇంకెవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? అంటే పాట మొదలవడానికి ఇంకా 5 నిమిషాలు ఉంది కదా మేడం. ఈలోగా రావాల్సిన వాళ్ళు ఎవరైనా వస్తారని. నాకెందుకు అలా అనిపించడం లేదే. మిమ్మల్ని చూస్తుంటే మీరు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. అదిగో కృష్ణప్రసాద్ గారు వచ్చారు. వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మేడం, ఈయన కోసమే పాటను లేట్ చేసినట్టున్నారు మేడం. నా ప్రత్యర్థి, బిజినెస్లో నాకున్న ఏకైక శత్రువు ఇతనొక్కడే. ఇన్నేళ్లుగా నన్ను ప్రతి విషయంలో ఢీకొడుతూ నా మీద గెలుస్తూ వచ్చినవాడు. నా మీద పగతో మళ్ళీ ఈ ప్రాపర్టీని దక్కించుకోవాలని వచ్చాడు. ఈసారి మాత్రం నేను తగ్గేది లేదు. ఇప్పుడైనా స్టార్ట్ చేస్తారా? ఇంకా ఆలస్యం ఏమైనా ఉందా? వచ్చే వాళ్ళకి కాస్త టైం సెన్స్ కూడా ఉండాలి. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈరోజు ఇక్కడ జరగబోయే వేలం ఒక అద్భుతమైన ప్రాచీనమైన 4వ నిజాం నిర్మించిన ప్యాలెస్ గురించి. దీనిని
నిజాం వారసుల నుంచి ఇటీవలే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈ వేలం నిర్వహిస్తుంది. ఈ వేలంలో ఆ ప్రాపర్టీకి మార్కెట్ రేటు మీద ఎంత ఎక్కువ వచ్చినా అది మొత్తము అనాథ బాలల సంక్షేమం కోసం వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం యొక్క సదుద్దేశాన్ని అర్థం చేసుకుని నగరంలోని పారిశ్రామికవేత్తలందరూ స్పందించిన తీరు అమోఘంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు వేలం పాట మొదలవుతుంది. బాషా, ఈ ప్రాపర్టీని పాడబోయేది నేనే. ఓకే మేడం. ఎంతకైనా సరే దాన్ని సొంతం చేసుకొని ఆ ప్యాలెస్లో నా కూతురికి దేశంలోనే ఎవ్వరూ చేయలేనంత గ్రాండ్గా పెళ్లి చెయ్యాలి. అది నా చిరకాల వాంఛ. ఎవ్వరు అడ్డం వచ్చినా దీన్ని మాత్రం ఆపలేరు. అవును మేడం, కానీ రేంజ్ మాత్రం చూసుకోండి ప్లీజ్. సర్కారు వారి పాట 30 కోట్లు. సర్కారు వారి పాట 30 కోట్లు, 30 కోట్లు, 30 కోట్లు. 35 కోట్లు. ఇంద్రగంటి ఊర్మిళాదేవి గారి పాట 35 కోట్లు, 35 కోట్లు, 35 కోట్లు. 36 కోట్లు. గంటా సురేష్ గారి పాట 36 కోట్లు, 36 కోట్లు. 40 కోట్లు. ఇంద్రగంటి ఊర్మిళాదేవి గారి పాట 40 కోట్లు, 40 కోట్లు, 40 కోట్లు. 44 కోట్లు. గుళ్లపల్లి లలితాదేవి గారి పాట 44 కోట్లు, 44 కోట్లు, 44 కోట్లు. 50 కోట్లు. ఇంద్రగంటి ఊర్మిళాదేవి గారి పాట 50 కోట్లు, 50 కోట్లు, 50 కోట్లు. 50 కోట్లు. భాష, ఇతనేంటి సైలెంట్గా ఉన్నాడు? కొనడానికి కాకుండా సరదాగా చూడ్డానికి వచ్చుంటారు మేడం. 51 కోటి. 55 కోట్లు. 56 కోట్లు. 60 కోట్లు. ఇంద్రగంటి ఊర్మిళాదేవి గారి పాట 60 కోట్లు, 60 కోట్లు, 60 కోట్లు, 60 కోట్లు ఒకటోసారి. డెబ్బై కోట్లు. కోనేరు కృష్ణప్రసాద్ గారి పాట 70 కోట్లు, 70 కోట్లు, 70 కోట్లు. 75 కోట్లు. 80 కోట్లు. 85 కోట్లు. మేడం, ఇంతకు మించి పోవద్దు మేడం. ఆ ప్రాపర్టీ కాస్టు 65 లోపు అంతే. ఇప్పటికే ఓ 20 ఎక్కువ పెట్టేశారు. దీనిపైన ఎంత పెట్టినా బిగ్ లాస్ తప్ప ఏమీ లేదు మేడం. ఊర్మిళాదేవి గారి పాట 85 కోట్లు, 85 కోట్లు. 90 కోట్లు. కృష్ణప్రసాద్ గారి పాట 90 కోట్లు, 90 కోట్లు, 90 కోట్లు. 90 కోట్లు. 91. 95 కోట్లు.
కోట్లు. మేడం మేడం ఇంట్రెస్టెడ్. వంద కోట్లు. ఏయ్, నువ్వు పాడవయ్యా. కోనేరు కృష్ణప్రసాద్ గారి పాట 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు. మేడం, ఆగిపోయినట్టేనా? మేడం వద్దు మేడం, ఇది కొంటే నెత్తి మీద బరువు వేసుకున్నట్టు అవుతుంది. నూట ఒకటి. నూట 30 కోట్లు. నువ్వు పాడవయ్యా. కోనేరు కృష్ణప్రసాద్ గారి పాట 130 కోట్లు 130 కోట్లు 130 కోట్లు. మేడం వద్దు మేడం, మీరు టెంప్ట్ అవ్వకండి మేడం, ప్లీజ్ మేడం. ఆయన కావాలని రెచ్చగొడుతున్నాడు మేడం. మేడం ఇప్పటికే పాట ప్రాపర్టీ రేటుకి డబుల్ అయిపోయింది మేడం. 60కి 70 ఎక్కువ పెట్టేశారు ఆయన. వద్దు మేడం, ఇంకా మనకి పాట వద్దు మేడం. నూట 30 కోట్లు ఒకటోసారి, 130 కోట్లు రెండోసారి, 130 కోట్లు మూడోసారి. కంగ్రాచులేషన్స్ సార్. ఇది మేము అస్సలు ఊహించలేదు. ఈ పాటలో ప్రాపర్టీ రేటు కంటే ఓ 10 కోట్లు ఎక్కువ వస్తాయని ఊహించాం. మహా అయితే ఒక 20 కోట్లు అంతే. కానీ ఇంత వీఆర్ సర్ప్రైజ్డ్. కోనేరు కృష్ణప్రసాద్ గారు, యు ఆర్ గ్రేట్, రియల్లీ యు ఆర్ గ్రేట్. యూ హ్యావ్ ఎ వెరీ బిగ్ హార్ట్. కృష్ణప్రసాద్ గారు, ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి సార్. భాష ప్రతి మనిషి అనుకుంటాడు
నేనే గెలవాలి అని. ఎందుకంటే ప్రతి ఒక్కడికి నేనే తెలివైన వాడిని అనే ఫీలింగ్. కానీ గెలవాలి అనే తాపత్రయంలో పరుగు మొదలుపెట్టి ఓడిపోతున్నానేమోనన్న భయంతో తనకున్న తెలివిని కోల్పోయి ఆలోచనారహితంగా మూర్ఖంగా నేల విడిచి సాము చేసి వెళ్ళి గాల్లో నిలబడ్డవాడిని ఏమంటారు భాష? పిచ్చివాడు, అమాయకుడు, దురదృష్టవంతుడు, ఇందులో ఏదైనా అనుకోవచ్చు. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయడం అంత తేలిక కాదు. రా ఇక్కడ కూర్చో, నేను చెప్పే ప్రతి పాయింట్ని జాగ్రత్తగా రాసుకో.